హలో ఎవరివన్, ఈరోజు మనం స్టఫింగ్ బాక్స్ అసెంబ్లీ డ్రాయింగ్ చెప్పుకుందాం. సో ఇది స్టఫింగ్ బాక్స్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్లో మనకి హాఫ్ సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అడిగాడు. అది కూడా లెఫ్ట్ హాఫ్ అనమాట. లెఫ్ట్ సైడ్ సెక్షనల్ వ్యూ చూపించమన్నాడు. నెక్స్ట్ అలాగే టాప్ వ్యూ అడిగాడు. సో ఫస్ట్ మనం ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం, సెక్షనల్ వ్యూ. ఆ తర్వాత టాప్ వ్యూ డ్రా చేద్దాం. ఫస్ట్ మనం పార్ట్స్ లిస్ట్ అనేది చూసుకోవాలి. పార్ట్స్ ఏమేమి ఇచ్చాడు? 5 పార్ట్స్ ఇచ్చాడు. 5 పార్ట్స్లోని 5th పార్ట్ అనేది క్వాంటిటీ 3 ఇచ్చాడు. మిగతా 1 అనమాట. సో మిగతా అన్ని ఒక్కొక్కసారి రిపీట్ అవుతాయి. ఈ 5th పార్ట్ స్టడ్ అండ్ నట్స్, ఇది 5th పార్ట్. ఈ 5th పార్ట్ మాత్రం 3 టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట ఫిగర్లో. అది ఎక్కడెక్కడ అనేది కూడా చూపిస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసెంబ్లీ డ్రాయింగ్ ఏదైనా సరే ఫస్ట్ పార్ట్ ఎలా ఉన్నది అలా డ్రా చేస్తాం. సో ఇక్కడ ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. ఇందులో ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ. ఈ రెండు కలిపి ఫస్ట్ పార్ట్ తాలూకు ఫ్రంట్ వ్యూ ఇది టాప్ వ్యూ ఇది. సో ఫస్ట్ పార్ట్ ఎలా ఉన్నదో అలా డ్రా చేస్తాం. డ్రా చేశాక దాని తర్వాత ఒక్కొక్క పార్ట్ అసెంబుల్ చేస్తాం. ఆ పార్ట్ అక్కడే ఎందుకు వచ్చింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం ఫస్ట్ ఈ 144 తీసుకుంటున్నాం. తర్వాత యాక్సిస్ డ్రా చేస్తాం. తర్వాత 180 మార్క్ చేస్తాం. ఇది 144 అనమాట. ఈ డిస్టెన్స్ సెంటర్ యాక్సిస్ అనేది డ్రా చేసుకోవాలి. 180 mm అనేది సెంటర్ యాక్సిస్కి ఇటువైపు 90, ఇటువైపు 90 మార్క్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ 24 మార్క్ చేసుకుంటాం. ఈ విడ్త్ 24, ఇది 24. కిందన ఈ విడ్త్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ అనేది మనకి స్పెసిఫిక్గా ఇవ్వలేదు. సో ఎంతైనా తీసుకోవచ్చు, లేదా 180 తీసేసుకోండి. నెక్స్ట్ ఈ విడ్త్ కూడా 24 ఇచ్చాడు, అది కూడా మార్క్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డయామీటర్ అనేది 120 ఇచ్చాడు డయామీటర్. సో 120 అనేది ఇప్పుడు మార్క్ చేస్తాం. 120 అంటే మనకి హాఫ్ 60కి వస్తుంది. సో ఈ 60 సెంటర్లో పెట్టుకుని అటు 0, ఇటు 120 మార్క్ చేసుకోవాలి. సో నెక్స్ట్ థింగ్ ఈ థిక్నెస్ అనమాట. థిక్నెస్ 20 mm మార్క్ చేసుకోవాలి. ఈ లెంత్ అనేది ఇవ్వలేదు. ఈ డయామీటర్ ఇక్కడ ఇవ్వలేదు, కానీ మన కింద ఇచ్చాడు అనమాట. కింద ఈ టాప్ వ్యూలో మనకి డయామీటర్ 62 అని ఇచ్చాడు. అంటే డయామీటర్ 62 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ అనేది 31 ఉంటుంది. 31 లెంత్, హైట్ ఏమో 30. ఇంకా మనకి ఇక్కడ మిగిలి ఉన్నది ఈ పార్ట్, ఈ స్టడ్ వస్తుంది అనమాట. సో ఈ స్టడ్ అనేది మొత్తం 3 హోల్స్ ఉన్నాయి. 3 హోల్స్. నెక్స్ట్ M18, ఈ డయామీటర్ వచ్చేసరికి M18. నెక్స్ట్ పిచ్ స్కేల్ డయామీటర్ 140. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డయామీటర్ అనేది 140 అనమాట. అంటే మనం ఈ లెంత్ 70 mm తీసుకుంటాం, ఈ రేడియస్. సో ఇది సెంటర్ యాక్సిస్ నుంచి ఈ యాక్సిస్ అనేది 70 mm డిస్టెన్స్లో ఉంటుంది. సో 70 mm డిస్టెన్స్లో మనం ఈ యాక్సిస్ ఫస్ట్ డ్రా చేయాలి. ఆ తర్వాత ఈ డయామీటర్ 18 ఉంది కదా, ఇటువైపు 9 mm, ఇటువైపు 9 mm మార్క్ చేసుకోవాలి. సో దీంతో మనకి ఫస్ట్ పార్ట్ అనేది అయిపోయింది. డార్క్ చేసుకొని మనం హ్యాచింగ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే హ్యాచింగ్ అనేది మనకి లెఫ్ట్ హాఫ్ మాత్రమే అడిగాడు. సో సెంటర్ యాక్సిస్ నుంచి లెఫ్ట్ సైడ్ అంటే ఈ పార్ట్ మాత్రమే మనం హ్యాచింగ్ చేసుకోవాలి. ఇది హ్యాచింగ్ అవసరం లేదనమాట. వాడు క్వశ్చన్లో ఇచ్చాడు, బట్ మనం ఇక్కడ డ్రా చేయము. ఈ లెఫ్ట్ సైడ్ మాత్రం హ్యాచింగ్ చేస్తాం. ఫిగర్ మొత్తం డార్క్ చేసుకుంటాం.
ఇప్పుడు సెకండ్ పార్ట్ అనేది డ్రా చేస్తాం. ఫ్రంట్ వ్యూ ఇది టాప్ వ్యూ అనమాట. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఎక్కడ వస్తుంది అనేది చూడండి. సెకండ్ పార్ట్ అనేది ఎగ్జాక్ట్గా దీని పైన వస్తుంది అనమాట. ఇక్కడే ఎందుకు అనేది చూడండి. ఇక్కడ ఈ డయామీటర్, దీని డయామీటర్ ఎంత ఇచ్చాడు, 80 ఇచ్చాడు. ఇక్కడ మనకి ఈ డయామీటర్ అంటే ఇక్కడ థిక్నెస్ 20 mm ఉంది కదా, సేమ్ అలాగే ఇక్కడ ఒక 20 mm థిక్నెస్ వాల్ ఉంటుంది. ఈ మధ్యలో మనకు ఉండేది 80 mm అనమాట. 80 mm హోల్. ఈ 80 mm హోల్లోకి ఈ 80 mm ఈ టీ షేప్లో ఉన్న సెకండ్ పార్ట్ అనేది ఫిట్ అవుద్ది అనమాట. సో మనం ఎగ్జాక్ట్గా దీని పైన ప్లేస్ చేసి డ్రా చేస్తాం. నెక్స్ట్ ఈ 9 mm థిక్నెస్ మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ అలాగే ఈ హోల్ స్టడ్స్ ప్లేస్ చేసే హోల్, ఈ కింద ఉన్న హోల్ సేమ్ సైజ్ అనమాట, సేమ్ లొకేషన్. సో ఈ పైకి అలా ప్రొజెక్ట్ చేస్తే వచ్చేస్తుంది. ఇటువైపు యాక్చువల్గా మనకి సెక్షనల్ వ్యూ కాదు కాబట్టి మనకి ఇక్కడ ఇంటర్నల్ పార్ట్స్ అనేవి కనిపించవు అనమాట. ఈ హోల్ అనేది మనం డాష్డ్ లైన్తో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాన్ని మనం డార్క్ చేసుకుందాం. డార్క్ చేసుకుని హ్యాచింగ్ చేసుకుంటాం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మాత్రమే సెక్షనల్ వ్యూ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇది ఎలా ఇచ్చాడో అలాగే హ్యాచింగ్ చేసుకుంటాం. ఇటువైపు మాత్రం మామూలుగా వదిలేస్తాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ అయిపోయింది. మనం థర్డ్ పార్ట్ అనేది డ్రా చేయాలి. సో ఇది థర్డ్ పార్ట్. ఈ థర్డ్ పార్ట్ అనేది మనకి ఇక్కడ ఇందులో ప్లేస్ అయ్యి వస్తుంది అనమాట. ఇక్కడే ఎందుకు అనేది చూడండి. ఇక్కడ మనకి దీని తాలూకు డయామీటర్ 62 ఇచ్చాడు, దీని డయా 62 ఇచ్చాడు, దీని డయా 80 ఇచ్చాడు. సో ఇక్కడ 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 ఉండే డయామీటర్ కూడా 62 అనమాట. ఎలా అనేది చూడండి. ఇది ఓవరాల్ 80 mm, అవుటర్ డయా 80 mm, థిక్నెస్ 9 mm. సో ఇటువైపు 9 mm, ఇటువైపు కూడా 9 mm ఉంటుంది. సో 18 mm మైనస్ చేసామనుకోండి 80 నుంచి, మనకి మిగిలేది 62 అనమాట. సో ఈ ఇంటర్నల్ డయా అనేది 62. సో ఈ 62 డయా ఉన్న పైప్ అనేది ఇందులోకి ఈ హోల్లోకి ఫిట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ది మనం డ్రా చేస్తాం. రైట్ సైడ్ ఉన్నది యాక్చువల్గా ఇంటర్నల్ పార్ట్, లోపల ఉండిపోతుంది కాబట్టి పర్లేదు. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి మనం 30 degrees యాంగిల్ డ్రా చేస్తాం. ప్రొట్రాక్టర్ సెంటర్ అనేది ఈ సెంటర్లో ప్లేస్ చేసుకోవాలి. సెంటర్లో ప్లేస్ చేసుకొని ఇటు నుంచి 30 degrees ఇలా. సో దీంతో మనకి థర్డ్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు డార్క్ చేసుకుందాం. డార్క్ చేసుకొని హ్యాచింగ్ చేసుకుందాం. ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ ప్లేస్లో వస్తుంది అనమాట. ఇక్కడ ఫోర్త్ పార్ట్ వస్తుంది. ఇక్కడ ఎందుకు అనేది చూడండి. ఇక్కడ డయామీటర్ 62 ఇచ్చాడు, దీని డయామీటర్. ఇక్కడ కూడా మనకి డయామీటర్ అనేది ఇది 62 అనమాట. 62 ఉంటుంది. 31 mm, ఇటువైపు 31 mm, టోటల్ 62 ఉంటుంది అనమాట. సెక్షనల్ వ్యూ కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ మనకు కనిపిస్తుంది. సో ఇది హైట్ 42, ఇది 12 mm. ఆటోమేటిక్గా ఇక్కడ మనకి 12 mm అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ 12 mm అనేది. నెక్స్ట్ ఈ థిక్నెస్ 6 mm థిక్నెస్ మార్క్ చేసుకుంటాం. సో నెక్స్ట్ థింగ్ ఈ కార్నర్ నుంచి మనకి 30 degrees, కార్నర్ నుంచి 30 degrees లైన్ డ్రా చేసుకోవాలి. సో దీంతో మనకి థర్డ్ పార్ట్ అయిపోయింది. దీన్ని మనం డార్క్ చేసుకుంటాం.
ఇది థర్డ్ పార్ట్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ వన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ పార్ట్. ఈ స్టడ్ అనమాట. ఈ స్టడ్ అలా ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం 3 అనుకున్నాం కదా. 3 కాబట్టి మనకి యాక్చువల్గా ఇది ఈ పొజిషన్లో, ఇదే పొజిషన్లో డ్రా చేసామనుకోండి, ఇక్కడ ఒకటి ఈ డైరెక్షన్ ఇక్కడ ఒకటి వస్తుంది. ఈ 2 అనేవి ఇక్కడ ప్లేస్ అవుతాయి అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ ప్లేస్ అయ్యి ఒకదానికొకటి ఓవర్లాప్ అయిపోయి మనకి 2 కనిపిస్తాయి. అక్కడ నిజానికి 3 ఉంటాయి, 2 కనిపిస్తాయి. సెంటర్లో ఒక 25 mm సాఫ్ట్ అనేది ఇక్కడ డ్రా చేస్తాం. ఈ ఇంటర్నల్ పార్ట్ ఏం కనిపించదు. సో ఇప్పుడు ఈ స్టడ్ చూడండి, మన కింద 24 mm, ఈ 110 mm ఇవి మార్క్ చేసుకుందాం. తర్వాత ఈ 60 mm మార్క్ చేసుకుందాం. ఈ డయా 32, అలాగే 8 mm ఈ 2 మార్క్ చేసుకుందాం. 8 mm 32 అంటే మనం హాఫ్ చేసుకోవాలి, అంటే 16 mm 16 mm, ఇటు 16 అటు 16 మార్క్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 18 mm కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ నట్ తాలూకు డయామీటర్ చూడండి. నట్ డయామీటర్ అనేది ఇక్కడ మనకి ఇవ్వలేదు. స్టడ్స్ లేదా నట్ అండ్ బోల్ట్స్లో మనకి ఏంటంటే ఈ ఈ డయామీటర్ ఇది 18 mm, ఇది డి అనుకోండి, డయామీటర్ డి అనుకోండి. అప్పుడు ఈ నట్ తాలూకా డయామీటర్ వచ్చేసరికి 2D ఉంటుంది అనమాట. 36 ఉండాలన్నమాట. 36, ఈ డయామీటర్ 36. అలాగే ఈ లెంత్ ఇవి కూడా మనకి ఇవ్వలేదు స్పెసిఫిక్గా. బట్ మనకి నట్ అండ్ బోల్ట్స్ చెప్పుకునేటప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. ఇది డి ఉంటుంది, ఇది ఒక 0.7D ఉంటుంది అనమాట. డి అంటే మనకి ఈ లెంత్ 18 mm. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 0.7 ఇంటూ డి అని చేస్తే ఎంత వస్తే అంత అనమాట. 12.6 అంత వస్తుంది అనమాట. పార్ట్స్ లిస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తాం, అలాగే పార్ట్ నెంబర్స్ మెన్షన్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం స్టఫింగ్ బాక్స్ టాప్ వ్యూ అనేది
డ్రా చేస్తాం. టాప్ వ్యూలో ఇది ఎలా ఉందో ఫస్ట్ పార్ట్ తాలూకా టాప్ వ్యూ ఎలా ఉందో అలాగే డ్రా చేసినమే. దానికి కొన్ని ఎక్స్ట్రా సర్కిల్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. ఈ అవుటర్ మోస్ట్ బాక్స్ అనేది దీని తాలూకా బాక్స్ అనమాట. ఇక్కడ ఎంత తీసుకుంటే ఇక్కడ అంతే డ్రా చేస్తాం. నెక్స్ట్ ఈ సర్కిల్ ఈ డయామీటర్ 180 అనమాట. 180 సర్కిల్ డ్రా చేస్తాం. దీనికి ఇక్కడ హోల్ లాగా ఉంటుంది కదా, ఇటు థిక్నెస్ తీస్తే మధ్యలో మనకి 80 ఉంటుంది. ఆ 80 mm సర్కిల్ ఒకటి డ్రా చేయాలి. కాకపోతే ఇది మనం డాష్డ్ సర్కిల్గా చూపించాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ అంటే ఇది ఒక పార్టే కాబట్టి టాప్ వ్యూలో ఫుల్ సర్కిల్ వచ్చేస్తుంది. మనకి అసెంబ్లీలోనే ఏమవుతుందంటే దీనిపైన ఈ సెకండ్ పార్ట్ అనేది వస్తుంది. సెకండ్ పార్ట్ వచ్చాక ఈ 80 mm అనేది 80 mm సర్కిల్ అనేది మనకి కింద ఉండిపోతుంది అనమాట. సో ఇది డాష్డ్ లైన్గా చూపిస్తాం. ఈ 62 సర్కిల్ అనేది ఈ డయామీటర్. ఇప్పుడు సెకండ్ పార్ట్లో 80 అయిపోయింది. ఈ 80లో మనకి రెండు వైపులు 9 తీస్తాం అనుకోండి, మధ్యలో ఉండేది 62 కూడా అయిపోయింది. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ అయిపోయింది, థర్డ్ పార్ట్ వస్తుంది చూడండి. 80 mm అయిపోయింది. 62 కూడా అయిపోయింది. ఇటు 6 తీసాక మధ్యలో మనకి 50 ఉంటుంది. సో ఈ 50 సర్కిల్ మధ్యలో ఒక 50 mm సర్కిల్ ఒకటి డ్రా చేయాలన్నమాట. ఫోర్త్ పార్ట్లో కూడా ఉన్నాం. ఈ 62 చూపించాం. 80 mm కూడా అయిపోయింది. 50 ఎలాగా డ్రా చేస్తాం కాబట్టి ఇది కూడా అయిపోయినట్టే. ఈ స్టడ్స్ అనమాట. స్టడ్స్కి ఈ హెక్సాగనల్ నట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నట్స్ మనం చూపించాలి. ఇక్కడ హెక్సాగనల్ నట్ అనేది మనం డ్రా చేయాలి. ఇక్కడ ఈ 120 సర్కిల్ ఒకటి వస్తుంది. ఈ 120 సర్కిల్ కూడా మనకి డాష్డ్ లైన్ కింద వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది కూడా కింద ఉండిపోతుంది కాబట్టి అది డాష్డ్ సర్కిల్ కింద వస్తుంది. సో ఇప్పుడు ఈ సర్కిల్స్ డ్రా చేసాము. 180 సర్కిల్ అయిపోయింది. 180 సర్కిల్ తర్వాత 140 సర్కిల్. 140 అంటే మనం 70 తీసుకుంటాం. డాట్తోని మనం డ్రా చేయాలన్నమాట. ఎందుకంటే ఇది పిచ్ స్కేల్ డయామీటర్ అనమాట. సో 140 అయిపోయింది. 140 తర్వాత 120 అంటే మనం 60 తీసుకోవాలి. ఇది కూడా మనకి డాష్డ్ లైన్ కిందే వస్తుంది, డాష్డ్ సర్కిల్, ఎందుకంటే ఈ పార్ట్ కింద ఉండిపోతుంది. సో నెక్స్ట్ 120 అయిపోయిన తర్వాత 80 కూడాను మనం డాష్డ్ లైన్ కింద చూపిస్తాం. 80 అంటే మనకి 40 అనమాట. 40 తీసుకోవాలి రేడియస్. సో 80 అయిపోయింది. 80 తర్వాత 62 అనేది మనకి డార్క్గానే చూపిస్తాం. 62 అంటే మనకి 31 తీసుకోవాలి. 62 డయా అయిపోయాక మనం 50 డయా తీసుకోవాలి. 50 డయా అంటే మనం 25 తీసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకా మిగిలింది ఈ హోల్స్ అనమాట. 3 హోల్స్ అన్నాడు కదా, M18 హోల్స్. ఆ 3 హోల్స్ అనేవి మార్క్ చేయాలి. ఈ 3 హోల్స్ అనేవి ఇప్పుడు మనకి సర్కిల్ అంటే 360 degrees కదా, 360 degrees బై 3 చేస్తాం అనమాట. 3 పార్ట్స్గా కట్ చేయడానికి మనకి 120 వస్తుంది. 120 degrees గ్యాప్తోని మనం ఈ పాయింట్స్ అనేవి లొకేట్ చేస్తాం అనమాట. ప్రో సర్కిల్లో మీకు 18 సైజ్ ఉన్నది అనుకోండి, 18 సైజ్ యూజ్ చేసుకోండి. 18 లేకపోతే ఇక్కడ 17 ఉంది, 17తో గీసేస్తున్నాం, లేదా 19తో గీసేసుకున్నా అయిపోతుంది అనమాట. ఇది ఓన్లీ స్టడ్స్కి మళ్ళీ మనం నట్స్ ప్లేస్ చేయాలి. నట్ ఇక్కడ మనకి హెక్సాగనల్ నట్. ఈ నట్ అనేది హెక్సాగనల్ నట్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దీని డయా అనేది 2D ఉంటుంది అనమాట. D అంటే మనకి 18, 2D అంటే మనకి 36 వస్తుంది. సో 36 డయాతో ఒక సర్కిల్ కొట్టేసి అందులో మనం హెక్సాగన్ అనేది డ్రా చేసేవచ్చు. సో 36 అంటే అందులో హాఫ్ 18 మార్క్ చేసుకుంటారు. సో ఇప్పుడు సర్కిల్ డ్రా చేసుకున్నాక ఈ సర్కిల్లోనే మనం హెక్సాగన్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు మీరు సర్కిల్ ఏ డయాతో ఏ రేడియస్తో డ్రా చేసారో అదే రేడియస్తోనే సర్కిల్ పైన పాయింటర్ అనేది సర్కిల్ పైన ఎక్కడో దగ్గర ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసి సర్కిల్ని ఒక దగ్గర మార్క్ చేస్తారు. మళ్ళీ
ఆ పాయింట్ నుంచి సర్కిల్ పైన ఇంకో మార్క్ చేస్తారు. ఇలా కంటిన్యూ చేస్తారు. సేమ్ రేడియస్ ఉండాలి. సో ఇప్పుడు ఈ పార్ట్స్ అన్ని జాయిన్ చేసామనుకోండి, మనకి హెక్సాగన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది హెక్సాగన్, స్టడ్ తాలూకా హెక్సాగన్ అనమాట. సేమ్ ఇలాగే మనం 3 హెక్సాగన్లు డ్రా చేసేది. సో దీంతో మనకి స్టఫింగ్ బాక్స్ టాప్ వ్యూ అనేది అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఎసెంట్రిక్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.